10:30 వరకు ఆరాధన టైము. కానీ చాలామంది 8 గంటలకు రావడం లేదు. ప్రియారా విషయాన్ని గమనించండి. మనము ఆదివారము ఒక్కరోజే కదా దేవుని సన్నిధిలో గడిపేది. స్త్రీల కూడికకు రావట్లేదు. స్త్రీల కూడిక ప్రతి గురువారం జరుగుతుంది. అలాగే శనివారము సిద్ధపాటు కూడిక జరుగుతుంది. ప్రియారా ఇక్కడ మందిరం ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా రాలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అదే మొత్తం అన్ని శనివారాలు నేను వచ్చానండి అని. అన్ని శనివారాలు వచ్చిన వారు ఉన్నారా? చేతుల పైకి ఎత్తండి. అన్ని శనివారాలు బస్సు ముందే తలూపుతున్నాడు. ప్రియ అన్ని శనివారాలు మనం రావాలి. ఎందుకంటే అది ఒక సిద్ధపాటు కూడికగా మనము ఇంకా బయట నుంచి సేవకులను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాను. మరి స్త్రీల కూడిక స్త్రీలకు చాలా ప్రాముఖ్యం అండి. నిజంగా కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా విలువైనది. ఆ స్త్రీ ఎలా ఉండాలో, ఎలా కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబం నాశనం అయిపోవాలన్నా స్త్రీయే కారణం. వింటున్నారా? ఒక కుటుంబం బాగుందంటే ఆ స్త్రీ కరెక్ట్గా ఉందని అర్థం. ఒక కుటుంబం బాగాలేదంటే ఆ స్త్రీ కరెక్ట్గా లేదు. కాబట్టి స్త్రీ మరి చాలా ప్రాముఖ్యం ఏంటి. మరి ఆ స్త్రీల కూడికలో మరి ప్రతి గురువారం జరుగుతున్నాయి. బయట నుంచి సేవకురాలు వస్తున్నారు, మంచి మంచి ప్రసంగాలు ఇస్తున్నారు. ఇంకా దూర ప్రాంతం నుండి కూడా సేవకులు రాబోతున్నారు ఏంటి. కనుక మీరు స్త్రీల కూడికని సమయాన్ని ఉపయోగించుకోండి. ఒక 2 గంటలు మన రాష్ట్రం కొరకు, మన ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి మన కుటుంబాల కొరకు, మన ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక మరి స్త్రీలు ప్రతి గురువారము మరి ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క సమయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ఏపాటి వారము నాయన, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము తండ్రి. దేవా, ఇదిగో నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు. లోకంలో ఉన్నటువంటి మమ్మలను తండ్రి నువ్వు ప్రత్యేకపరిచావు ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ఇంత గొప్ప స్థితికి పాత్రులుగా మమ్మల్ని ఉంచావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు మేము ఎలా ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభువా. ఇదిగో నాయన, మా సమకాలికులలో అనేక మంది లోకంలో ఉన్నారు ప్రభువా. దేవా, ఇదిగో వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా ఉన్నారు ప్రభువా. అయ్యా, మేము కూడా అలాంటి వారిమే. ఎందుకో ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మాలో ఏ అర్హత లేదు నాయన. దేవా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధమైన మందిరంలో నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను ప్రభువా మా అందరికీ అనుగ్రహించావు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే ప్రభువా మా జీవితాలు మారుతాయి ప్రభువా. మాకు ఆదరణ కలుగుతుంది నాయన, మాకు నెమ్మది కలుగుతూ ఉంది ప్రభువా, మాకు ఓదార్పు కలుగుతుంది నాయన. దేవాని శ్రేష్టమైనటువంటి మాటలు మీ నాయన తండ్రి, జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి మీ మాటలు మాకు వినిపించండి నాయనానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ దీన దాసుడని నన్ను తండ్రి మీరు మరుగుపరచండి. నా స్వరాన్ని మీరు మరుగుపరచండి నాయన. ఈ మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి ప్రభువా, ఇదిగో మీ స్వరాన్ని మా అందరికీ వినిపించండి. మీరే మా అందరితో మాట్లాడండి. మీరే గొప్ప కార్యాలు జరిగించమని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిపై మీ హస్తము చాపి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి స్థిరపరచమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియరా, మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉన్నాము. దేవుని మాటలు వినే సమయము. మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా దేవునితో మాట్లాడతాము, ప్రార్థన చేసుకుంటాము. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా అంత భయభక్తులు కలిగి దేవుని మాటల కొరకు మనము మన యొక్క హృదయాలను, మన యొక్క తలంపులను వాక్యం మీద కేంద్రీకరించుదాం. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మానవుని జీవితంలో ప్రియరా, అనేక సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వారితో మనకు సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రియరా, మనకు ఇష్టం లేని పనులు మనము చేయవలసి వస్తుంది.
కొన్నిసార్లు ప్రియరా మనము వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు వెళ్ళడము కానీ, లేకపోతే చేయకూడదు అనుకున్నటువంటి పనులను కానీ, కొన్నిసార్లు ఈ పరిస్థితులు నా జీవితంలో రాకూడదు, వారి కుటుంబంలో వచ్చినటువంటి సమస్య నా కుటుంబంలో రాకూడదు అనుకుంటున్నటువంటి మన జీవితంలో అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మానవునికి ఎదురవుతున్నటువంటి అది కష్టమైన, నష్టమైన, శోధనైనా, వేదనైనా, శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా కూడా మానవుని జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి ప్రియరా మనిషి తనకు తానుగా కృంగిపోవడం ప్రారంభిస్తాడు. తనకు తానుగా మనిషి ప్రియరా ఒక భయంకరమైనటువంటి దీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. తను తాను ఆలోచించుకోవడం మర్చిపోతాడు. కొన్నిసార్లు అన్ని జ్ఞానాలు తెలుసు, అనేక మందికి నీతులు చెప్తాం, అనేక మందికి మంచి మాటలు చెప్తాం, అనేక మందిని మాటల ద్వారా బలపరుస్తూ ఉంటాం, అనేక మందిని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఓదారుస్తూ ఉంటాం. కానీ ఒకానొక టైం వచ్చేసరికి, ఒకానొక సమయం వచ్చేసరికి మన జీవితంలో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనము ఓదార్చుకోలేని వారుగా మనం ఉంటాం. కొన్నిసార్లు మనము ఆదరించుకోలేని వారుగా మనం ఉంటాం. ఎందుకో తెలుసా ప్రియరా, మనిషి కష్టము తన వరకు వచ్చేసరికి దాని యొక్క ప్రభావము వేరేగా ఉంటుంది. కనుక మనిషికి ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అది ఇరుగు పొరుగు వారిని బట్టి కానీ, కుటుంబ సభ్యులను బట్టి కానీ, భర్తను బట్టి కానీ, బిడ్డలను బట్టి కానీ, బంధువులను బట్టి కానీ, ఇక అనేక రీతులుగా వచ్చినటువంటి అది రోగం రూపంలోనైనా లేదా ఆర్థిక ఇబ్బందుల రూపంలోనైనా వచ్చినటువంటి యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రియరా మనిషి కృంగిపోతూ ఉంటాడు. మనిషి ప్రియరా కృషించిపోతూ ఉంటాడు, కంగారు పడిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు, ఎలా ఆలోచించాలో తెలియదు ప్రియరా. కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనకు వ్రాయబడ్డాయి. ఆ మాటలు మనము చదువుకుందాం. చూడండి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దామా? ప్రియరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడు తెలుసా? మనిషి మొట్టమొదటిగా కోల్పోయేది ఏంటో తెలుసా? ధైర్యాన్ని కోల్పోతాడండి. మనిషి ప్రియరా ఒక కష్టము తన జీవితంలో, తన కుటుంబంలో సంభవించినప్పుడు, ఒక సమస్య తన కుటుంబాన్ని ఆవరించినప్పుడు మొట్టమొదటిగా మనిషి కోల్పోయేది ధైర్యము. ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులను చూస్తాడు. సర్వసాధారణంగా కొన్ని పరిస్థితుల్లో పనిచేసేటప్పుడు ఏమంటారు తెలుసా? భయపడకుండా చెయ్యండి, ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. అప్పుడప్పుడు మనము హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్తారు, ఏం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండండి అంటే మాట మనకు ఎక్కువగా వినబడుతున్నాడు తెలుసా? ధైర్యము లేకపోతే మన జీవితము పతనావస్థకి వెళ్ళిపోతుంది. ప్రియరా, ధైర్యమే మనిషిని నిలబెడుతుందండి. ఒక మనిషికి కావలసింది మొట్టమొదటి ఏం తెలుసా? కండలు కాదు. చాలా మందికి కండలు ఉంటాయి, గుండె బలం ఉంటుంది, 6 అడుగుల ఆజానుభావుడు అండి అంటాం, కానీ ధైర్యం లేదు ప్రియరా. వేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ సామెత ఎందుకు వచ్చిందో తెలుసా? చాలా మంది చాలా బలంగా కనబడతారట. వినాలి శ్రద్ధగా. చాలా మంది చాలా గంభీరంగా కనబడతారట. మంచి 6 ప్యాక్స్ బాడీ, 6 అడుగుల ఆజానుభావుడు, కండలు తీరుడు, వీరుడు, ధీరుడు కనబడతాడు. కానీ తనలో ఏముండదు తెలుసా? భయం వెంటాడుతుంది, ధైర్యం ఉండదు, బలహీనత. ధైర్యము లేకపోవడం ఒక బలహీనత ప్రియరా. పైకి బాగానే కనబడతారు కానీ లోపల ఏదో ఒక ధైర్యం. చాలా సందర్భాల్లో మనము ధైర్యాన్ని కోల్పోతుంటాం. ఎప్పుడైతే మనము ధైర్యాన్ని కోల్పోయామో
ధైర్యాన్ని కోల్పోయామో ఏంటి మన జీవితంలో ఇంకా కంగారు వస్తుంది, ఇంకా భయంకర పరిస్థితులు మనం చోటు చేసుకుంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగుతూ ఉంది. ప్రియరా, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. మన జీవితంలో మనకి ఎదురైనటువంటి కష్టమైన, నష్టమైన, వేదనైన, శోధనైన, శ్రమైన, ఏ విధమైనటువంటి ప్రియరా సమస్య అయినా కూడా మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ప్రియరా మనకు దానివల్ల గొప్ప బహుమానము కలుగుతూ ఉంది. దానివల్ల గొప్ప బహుమానం కలుగుతుంది. కరెంటు పోయిన వెంటనే మెగాఫోన్ ఉపయోగించాలి. ఎవరో ఒకరు ఎలక్ట్ అవ్వాలి. సౌండ్ తగ్గించు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియరా, ధైర్యాన్ని మనము కోల్పోకూడదు. దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యాన్ని ఎక్కువ తగ్గించాము, ఇంకా రెడ్ కలర్, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. త్వరగా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగుదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వేమవుతావు తెలుసా? చేతకాని వాడబవుతావు. ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎప్పుడైతే మనం కృంగిపోతామో మనము చెప్పలేరు తెలుసా? మనం అంటాం, ఒరే వాడు మాకు చాలా నీతులు చెప్పాడు రా, అదిగో మాకు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పాడు అని అంటాం ప్రియరా. అందుకే ప్రియరా, మనము మనుషుల మాటలను బట్టి మనము ఓదార్పు పొందలేము. మనుషుల మాటలను బట్టి మనము ధైర్యము పొందలేము. ఒకవేళ మనుషుల మాటలు బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటున్నావని నువ్వు భ్రమపడితే అది కొంతకాలమే ఉంటుంది ఆ ధైర్యం. మనుషుల మాటల మీద నువ్వు ఆధారపడితే ప్రియరా కొంతకాలమే. ఎవరైతే నిన్ను ధైర్యపరిచారో వారిని నిన్ను పాడు చేస్తారు. ఎవరైతే నిన్ను ధైర్యపరిచారో వారిని నాశనాన్ని కోరుకుంటారు. దేవుని వాక్యం మీద నువ్వు దృష్టి ఉంచినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆయన అంటాడు, మీరు ధైర్యము తెచ్చుకొనుడి, దానికి బహుమానం కలుగుతుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, ధైర్యముగా నిలబడాలి. ఏంటి, ధైర్యాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో ఏం చేస్తాం? తర్వాత కృంగిపోతాం. ఎప్పుడైతే మనం కృంగిపోయామో మనము చేతకాని వారం అయిపోతాం ప్రియరా. ఏంటి, ఏమీ చేయలేని నిరాశ నిస్పృహ స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన అంటున్నాడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఏంటి, కృంగిపోతే నువ్వు చేతకాని వాడవైపోతావు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సాక్షిని మహిమలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఏమంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాటిని
వారిని ఎదిరించుడి. ప్రియరా, మనము విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. సరైనటువంటి విశ్వాసం లేదనుకోండి, విశ్వాసంలో స్థిరత్వం లేదనుకోండి ప్రియరా, మనం ఏం చేస్తాం తెలుసా? కృంగిపోతాం. ఎప్పుడైతే మనము విశ్వాసంలో స్థిరత్వంగా ఉంటామో ఎందుకు తెలిసి ఈ మాటలు చెప్పాడు? మన ముందున్నటువంటి వారు కూడా అటువంటి శ్రమలను అనుభవించారు, వారు అటువంటి శ్రమలను గుండా వెళ్ళారు, కానీ వారు విశ్వాసాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చాలామంది ప్రియరా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మందిరానికి వచ్చేటువంటి అనుభవం కలిగి ఉండి కూడా కొన్నిసార్లు విశ్వాసం విడిచిపెడతారు. విశ్వాసం విడిచిపెట్టడం అంటే ఏంటనుకుంటున్నారు? మందిరాన్ని విడిచిపెట్టడం అండి. మందిరానికి రారు. విశ్వాసం ఉంటే, దేవుని యొక్క వాక్యం మీద నీకు నమ్మకం ఉంటే మందిరానికి వస్తావు, ప్రార్థన చేసుకుంటావు, ఆరాధనలో పాల్గొంటావు. నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తావు కాబట్టి విశ్వాసం మీద నీకు స్థిరత్వం ఉండదు కాబట్టి మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదులేండి. వెళ్తే ఏముందిలేండి, దేవుడు ఏం చేశాడండి నాకు, ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఏంటి ప్రయోజనం? ఇంతకాలం నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని ఆరాధించాను, దేవుడిని ప్రార్థన చేశాను అనుకుంటాం. ప్రియరా, మనకంటే ముందు ఉన్నటువంటి భక్తుల కంటే మనం ఎక్కువ భక్తి ఏం చేయట్లేదే? మనకంటే ముందు ఉన్నటువంటి విశ్వాసుల కంటే మనం గొప్ప విశ్వాసులము కాదే? అటువంటి గొప్ప విశ్వాసులే, అటువంటి గొప్ప భయభక్తులే దేవుని కొరకు అత్సాక్షులైపోతున్న వారే నిలబడ్డారు, స్థిరత్వం కలిగి జీవించారు. ఈరోజు మనందరిలో స్థిరత్వం ఉందంటారా? ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నేను ఎప్పుడూ మందిరాన్ని విడిచిపెట్టలేదండి అన్న సాక్ష్యము మనము ధైర్యంగా మనము చెప్పగలమా? ప్రియరా, 2017 సంవత్సరంలో నేను 1 సంవత్సరం మందిరానికి మానేశానండి. దానికి కారణము పాస్టర్ గారు, కొంతమంది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మందిరానికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, ఎక్కడికి వెళ్ళేవాడిని కదా, ఇంట్లోనే ఉండేవాడిని. అప్పుడు నాకు అనిపించింది, నేను మనుషుల వైపు చూసి నేను ఎందుకు దేవునికి దూరం అయిపోవాలి? మనుషుల వైపు నేను ఎంతవరకు చూడాలి? మనుషుల వైపు చూస్తే నేను నాశనానికి వెళ్ళిపోతాను, మనుషుల వైపు చూస్తే నేను దేవునికి దూరం అయిపోతాను. ఇక నేను మనుషుల వైపు చూడవలసినటువంటి అవసరం లేదు. వారు ఎలాంటి వారైనా కావచ్చు, ఇక నేను మనుషుల వైపు చూడకూడదనే ఉద్దేశంతో ప్రేర వెంటనే మేము ఎవరెవరైతే మమ్మల్ని అన్నారో, ఎవరెవరైతే మమ్మల్ని నిందించారో వారందరి మాటలు పక్కన పెట్టి మరలా మేము ప్రభువుని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుల, చాలాసార్లు ఒకవేళ ఏదైనా సందర్భంలో ఒకవేళ మందిరానికి మానేసే పరిస్థితి రావచ్చు, కానీ నువ్వు మరలా నిలబడాలి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. దేని యొక్క వాక్యం కొరకు విశ్వాసం పట్ల స్థిరత్వం కలిగి జీవించాలి. ఆయన అంటాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ రాగానే మనకు కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు రావడం మంచిదే. ఆ కన్నీళ్ళు ఏమై ఉండదు తెలుసా? ప్రార్థనతో, విజ్ఞాపనతో కూడిన కన్నీళ్ళై ఉండాలి. ప్రార్థన లేకుండా కన్నీళ్ళు వస్తాయి. నేను అంటాను, ఆ కన్నీళ్ళకు ముందు ప్రార్థన ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కన్నీళ్ళకు ముందు దేవునికి కృతజ్ఞత కలిగి, ఆ కన్నీళ్ళకు ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం ఉంటే నీ జీవితం దీవెనకరంగా మారుతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియరా, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఒక సాక్షిని మీ కళ్ళ ముందు కనబడుతున్నాను. ఈరోజు దేవుడు ఒక స్థితిని ఇచ్చాడంటే, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడంటే కారణం ఏంటో తెలుసా? ఎన్నో దినాల్లో ప్రియ ఆహారం తినాలనిపించేది కాదు, అన్నం తినాలనిపించేది కాదు, నిద్ర పట్టేది కాదు, నిద్రలో ప్రార్థన. ఎక్కడ ఈ ప్రయాణం చేస్తే ప్రయాణంలో ప్రార్థన, ఎక్కడుంటే అక్కడ ప్రార్థన. ఈరోజు ప్రార్థన వల్లే దేవుడు ఇంత గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ప్రియరా, ఇది నా జీవితానికి ఇది నేను ఇలా చేయగలనా? ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా, అడిగినా చాలా మంది ఇవ్వలేదని పని ఆగిపోయిందా? ఆగలేదు. దేవుని మహాకృపను బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం, అద్భుతాలు మనం చూస్తాం. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చెయ్యాలి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.
కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలని తెలుసా? సంతోషించాలండి. ఎందుకో తెలుసా? మనకి ఎప్పుడైతే కష్టం వస్తుందో దేవుడు మనకు సమీపంగా ఉంటాడండి. ఎప్పుడైతే మనకు బాధ వస్తుందో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మనుషులు దూరం అయిపోతారు. కష్టం వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనకేం సహాయం చేయవలసి వస్తుందేమో మనుషులు దూరం అయిపోతారు. కానీ దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. అందుకే భక్తులు ఏం చేశారు తెలుసా? కష్టం వచ్చినప్పుడు వారు సంతోషించారండి. కష్టం వచ్చినప్పుడు వారు ఆనందించారు. కష్టం వచ్చినప్పుడు ఇంకా యోబు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోబు ప్రియరా ఆయన అంటాడు, ఎంత సింపుల్గా మాట్లాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయనది కదా, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఎప్పుడైతే అంత సింపుల్గా ఆయన మాట్లాడాడో అంతకంటే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి. అమ్మో నా ఆస్తి పోయింది బావు, అమ్మో నా గొర్రెలు పోయాయి బావు, అమ్మో నా మేకలు పోయాయి, అమ్మో నా స్థలాలు పోయాయి, నా బిడ్డలు పోయారు అని ఏడ్చాడా? ఏడిస్తే ఇంకా అవన్నీ వచ్చేవి కాదండి. సంతోషించాడు, ప్రభుని స్తుతించాడు. స్తుతించుట మానలేదు యోబు ప్రియరా. అందుకంటాడు కదా, ఊజు దేశమందు యోబు అంతటి యథార్థవంతుడు ఒక్కడో లేడట. ఒక దేశంలో ఒకే ఒక్కడు ఉన్నాడంట ప్రియరా. ఒకే ఒక్కడున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడట ఆయన. అయ్యా బిడ్డలు పోయారు కదా, అయినా నేను ప్రభుని స్తుతిస్తానండి. అయ్యా నీ పనివారు పోయారు కదా, అయినా పర్లేదు నేను ప్రభుని స్తుతిస్తానండి. అయ్యా నీకున్నటువంటి గొర్రెలు పోయాయి, మేకల మందలు పోయాయి, ఎడ్ల మందలు పోయాయి, అన్నీ పోయాయి కదా, అయినా పర్లేదండి నేను ప్రభుని స్తుతిస్తాను. అయ్యా నీకు ఉండడానికి ఇల్లు లేదురా, అయినా పర్లేదండి నేను ప్రభుని స్తుతిస్తాను. నీ భార్య నిన్ను అవమానిస్తుంది కదా, నీ భార్యని ఎగతాళి చేస్తుంది కదా, నీ భార్య నిన్ను కుక్కగానే హీనంగా చూస్తుంది కదా, అయినా పర్లేదండి నేను ప్రభుని స్తుతిస్తాను. ప్రభు ప్రియ యోబు ఎంతగా ప్రభుని స్తుతించాడో, ఎంతగా ప్రభుని ఆరాధించాడో అంత గొప్ప స్థితిలో ఉన్నాడు. చాలా మంది కళ్ళ ముందు జీవితం కనుమరుగైపోతున్నా, కళ్ళ ముందు జీవితం శిథిలమైపోతూ ఉన్నా, కళ్ళ ముందు ప్రియ జీవితం పతనావస్థకు వెళ్ళిపోతూ ఉన్నా ప్రార్థన రాదు. దేవుని సన్నిధికి రారు, కన్నీళ్ళు రావు. ప్రార్థన చేయగలిగితే ప్రియరా మన జీవితాల్లో అద్భుతం చూస్తాం. ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలు మనం చూస్తాం ప్రియరా. భక్తులు అది నేర్చుకున్నారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇన్ని బాధలు వచ్చినప్పుడు ప్రియరా మనము ఇంకెందుకండి అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిని మీకు నేను పరిచయం చేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయండి. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయం అనుకుంటాను, రెండో పత్రిక అండి, రెండో పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక ప్రియరా 11వ 23వ వచనంలో పౌలు గారు ఎలాంటి శ్రమలు అనుభవించాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఒక్కసారి. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. అంటాడు, వారైనా క్రీస్తు పరిచారకులు, నేను వారికంటే ఎక్కువ పరిచారకుడినయ్యా. ఇదిగో నేను వారికంటే ఎక్కువ పరిచర్య చేస్తాను, వారికంటే ఎక్కువ విశ్వాసంలో ఉన్నాను, వారికంటే ఎక్కువ నేను దేవుని కొరకు త్యాగం చేశాను. మనమైతే ఏమన్నా తెలుసా ఆయన అంటాడు, ముందు ఆయన అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరీ విశేషముగా ప్రయాసపడి తిని, ఎవరైనా మరి ఎక్కువగా పరిచారకుడు, మరి ఎక్కువ పరిచారకుడు ఏం చెప్పాడట? మరి ఎక్కువగా ప్రయాసపడ్డాడట. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితములుగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగల్లో సముద్రములో గడిపి, నదుల వలన ఆపదలలోనూ. ఇక్కడ ఎన్ని శ్రమలు రాయబడ్డాయంటే ఎవరైనా క్రీస్తు పరిచారకుడండి. అపోస్తులందరికంటే మరి ఎక్కువగా సేవ చేసిన వాడు, అపోస్తులందరికంటే అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగినవాడు, అపోస్తులందరికంటే అనేకమైన పత్రికలు రాసినవాడు, అపోస్తులందరికంటే వేల కొలదిగా సంఘాలు నిర్మించిన వాడు అపోస్తుల పౌలు గారు.
ఇంత పౌలు గారు ఏంటి ఇంత శ్రమలు అనుభవిస్తున్నాడు, ఇంత వేదన అనుభవిస్తున్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనము ఏంటి బాధను అనుభవించక తగదంటారా? మనకు చిన్న కష్టం రాగానే చాలండి ఏంటి కంగారు పడిపోతాం, భయపడిపోతూ ఉంటాం, ఎందుకో ఆరాడి పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు ఏంటి బిడ్డల వల్ల నీ కన్నబిడ్డలే వాళ్ళ వల్ల నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళ మీద భయంకరంగా మాట్లాడమే తప్ప బిడ్డల కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉందా? నువ్వు పెళ్లి చేసుకున్న భర్తే ఏంటి, నువ్వు జీవితాన్ని పంచుకున్నటువంటి భార్యే, వారి ద్వారా సమస్య వచ్చినప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి కొరకు ఏంటి దేవుని సన్నిధిలో మొర్రపెట్టావా? ప్రియరా ఏంటి ఇక్కడ అంత భక్తిపరుడు, ఇంత విశ్వాసి, ఇంత పరిచారకుడు ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, ఇన్ని వ్యాధులు అనుభవిస్తున్నాడు. ఈ మాటలు ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇన్ని బాధలు ఉంటాయి, మాకెందుకు అయ్యా ప్రభువా, మాకెందుకు ప్రభు, ఇన్ని బాధలు ఉంటే మాకు అవసరమా? ఏదో బాధలు పోతాయి కదా, మీ మందిరానికి వస్తే ఏదో కష్టాలు పోతాయి కదా, దేవుణ్ణి నమ్ముకుంటే అనుకున్నాం, కానీ ఇదేంటి ఉన్న బాధల కన్నా ఎక్కువైపోయే బాధలు, ఇన్ని బాధలు మాకొద్దు ప్రభువా, ఇన్ని బాధలు మేము తట్టుకోలేము బాబా అని ఏం చేస్తారు? చాలామంది లోకంలోకి వెళ్ళిపోతారు. ప్రియరా ఏంటి పౌలు నిలబడ్డాడు కనుక ఏం పొందుకున్నాడు తెలుసా? జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ఏంటి మహిమ కిరీటాన్ని. ప్రియరా మనం ఎప్పుడైతే బాధలు అనుభవిస్తామో, మనం ఎప్పుడైతే శ్రమను అనుభవిస్తామో, శ్రమను తట్టుకుంటామో, బాధలను తట్టుకుంటామో, ఏంటి మన కొరకు కొన్ని కిరీటాలు ఉంచబడ్డాయండి. ఆ కిరీటాలు ప్రియరా మనం పొందుకోవాలంటే ప్రియరా కష్టాలు అనుభవించక తప్పదు, బాధలు అనుభవించక తప్పదు. ఏంటి పౌలు గారు ఈజీగా కూర్చుంటే రాలేదు కదా పరలోకం. పౌలు గారు కాలేజ్ కూర్చుంటే రాలేదు నిత్య జీవం. అలాంటి భక్తులు ప్రియరా ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎందుకో తెలుసా? వారు శాశ్వతమైనటువంటి జీవితం కోసం వారు ప్రయాసపడ్డారు. వారు ప్రియరా వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కిరీటం కోసం వారు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ప్రియరా కొన్ని కిరీటాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఏంటి మనము శోధనలు సహించినప్పుడు, బాధలు జయించినప్పుడు, కష్టాలు జయించినప్పుడు, శ్రమలు జయించినప్పుడు మనకి ఏంటి మేలు అని అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చదవండి. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దామా? ఏంటి శోధను జయిస్తే మనకి దేవుడు ఏం సిద్ధపరిచాడు? జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడండి. ఈ జీవ కిరీటము ప్రియరా యుగ యుగాన్ని జీవింపజేస్తుంది. ఎప్పుడైతే జీవ కిరీటం నువ్వు ధరించుకుంటావో నీకు కన్నీళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శోధనలు ఉండవు, బాధలు ఉండవు, కడుపు నొప్పి ఉండదు, కాళ్ళు నొప్పులు ఉండదు, తలనొప్పి ఉండదు, ఏ నొప్పి ఉండదు. ఏంటి ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోగలవా? ఆ కిరీటాన్ని నువ్వు ధరించుకోవడానికి అసలు నీకు అర్హత ఉందా? మనము ప్రభు నాకు జీవ కిరీటం కావాలి ప్రభు అంటే ఆయన అంటాడు, అమ్మా నువ్వు శోధన జయించాలమ్మా, శోధన తట్టుకోవాలి, శోధన జయిస్తేనే జీవ కిరీటం ఉంటే మనకు నిత్య జీవం లభిస్తుంది. ప్రియరా ఏంటి ఒక యాడ్ వస్తుంది కదా, భక్తునికి దేవునికి అనుసంధానం అనేది అంటే ఏంటంటది అమ్మా? అంబిక అగరబత్తి. అంబిక అగరబత్తి అంటే ఈ అగరబత్తులు వేసుకుంటే ఏమైపోతామంట? మనకి దేవునికి భక్తులం అయిపోతామట. ఏంటి ఇలాంటి యాడ్లు ఇచ్చి వాళ్ళు వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారండి. నేనంటాను, నువ్వు శోధన గనుక తట్టుకుంటే, శోధన గనుక నువ్వు జయించగలిగితే నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ జీవ కిరీటం ఏంటి నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ జీవ కిరీటం నీకు ఉన్నంత వరకు కూడా నీకు ఎటువంటి డోకా లేదు నీ జీవితానికి. ప్రవ్వా ఆ జీవ కిరీటం నాకు దయచే ప్రవ్వా, ఇక నుంచి ఏ కష్టమైనా ఏ నష్టమైనా నేను తట్టుకుంటాను ప్రవ్వా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియరా మరొక కిరీటం ఉంది, మరొక కిరీటం కోసం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం.
కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం త్వరగా తీద్దాము. దేవుని కంటే ఆయన కొంచెము తక్కువ వానిగా మహిమా ప్రభావములతో, ప్రియుడు అంటాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఏ కిరీటమట? మహిమా ప్రభావములతోనంటండి ప్రియారా. ఏంటి ఈ మహిమా ప్రభావం కలిగినటువంటి కిరీటం మనకు ఉందనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏంటి దేవుడు కలుగు చేసినటువంటి ఆ పరలో ఏంటి మనము ఈ భూమిని చూసి అమ్మో ఇంత పెద్ద సృష్ట, అమ్మో ఇంత పెద్దదా అనుకుంటాం, కానీ దీనికంటే లెక్కల కట్టలేనంత విస్తారమైనది ప్రియరా. ఏంటి ఆ పరలోక రాజ్యము, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ మహిమ ఆ కిరీటం ఉంటే ప్రియరా, ఆ మహిమ ప్రభావం కలిగినటువంటి కిరీటం ఉంటే, ఆ మహిమ ప్రభావం కలిగిన కిరీటం మనకి ఎలా వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థించే వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియరా ఎక్కువగా కన్నీళ్లతో ఏంటి ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు ఏంటి మనకు వచ్చినటువంటి ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని మనము తట్టుకోగలుగుతాము. నేను అంటాను ప్రియరా, ఆ కష్టాలు తట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎక్కువ మనం ప్రార్థన చేసాం అనుకోండి, కష్టాలు జ్ఞాపకం రావండి. అందుకే ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాము, కష్టాలు దేవుడు మనకు జ్ఞాపకాలకు రానివాడు. అవి ఎలా పోతాయి అలా పోతాయి. నేను అప్పుడప్పుడు పూర్వకాలంలో పెద్దలు అనేవారు, అరే ఆ మేఘం ఎలా పోతుందిరా, అరే ఈ మేఘం ఎలా పోతుందిరా అంటుంటారండి. ఇంటికి వెళ్ళి చూసి వచ్చారా? వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్తారు? అనుభవం అనమాట. అలాంటివి ఎన్నో చూశారు కనుక అరే అది అలా పోద్ది, ఇది ఎలా పోద్దని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. ఏంటి భక్తి పరులు ఏం చేస్తారు తెలుసా? అరే మనకి ఎంత కష్టం వచ్చినా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆ కష్టాలన్నీ ఎలాగపోతాయిరా, ఈ బాధలన్నీ ఎలా పోతాయిరా, అవి ఎలా పోతాయి మనకు తెలీదు, పోతాయి. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారముగా మనం ఉండాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనము. అదే కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 4వ వచనం. సమాధిలో నుండి మీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు కలిగి. ప్రియరా, ఇక్కడ అంత అద్భుతమైనటువంటి మాట రాయబడింది తెలుసా? కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన నీకు ఏంటి కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచుతున్నాడు అంటండి. ప్రియరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు చూస్తున్నారా? అంటే కరుణనే దేవుడు మనకు కిరీటంగా ఉంచుతున్నాడు. కరుణా కటాక్షం దేవుడు మనకు కిరీటంగా ధరింపజేస్తున్నాడట. అంటే దేవుడు కృపలో, దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటే కదా ఆ కరుణా కటాక్షములు గల కిరీటాన్ని మనం ధరింపజేసుకుంటాం. ఏంటి అప్పుడప్పుడు చాలా ప్రయాసపడుతుంటారు కార్యకర్తలు, నేను ఎమ్మెల్యే దృష్టిలో పడిపోవాలి, ఎమ్మెల్యే గారిని మెచ్చుకోవాలి. ఏంటి ఎమ్మెల్యే అందరూ ఏం చేస్తారు తెలుసా? పెద్ద వాళ్ళు ఇంకా నేను సీఎం దృష్టిలో పడిపోవాలి, సీఎం గారు నా పేరు చెప్పాలి అనుకుంటూ ఉంటారండి. ఏంటి మనము మనుషుల దృష్టిలో కాదు కానీ దేవుడి దృష్టిలో మనం ఉంటే ఏంటి మనము కరుణా కటాక్షములను మనము కిరీటంగా ధరింపజేసుకుంటాం. ఏంటి అధికారం ఉన్నంత వరకే ఒకవేళ మనకు విలువ గౌరవం ఉంటుంది. ఒకవేళ అధికారం మారిపోతే మరలా మనల్ని ఒక సాధారణమైనటువంటి మనిషిగా చూస్తారు కదా, ఒక సాధారణమైన మనిషిగానే చూస్తారు ప్రియారా. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఉంటే ఏంటి మనము కరుణా కటాక్షమును ఒక కిరీటంగా మనం పొందుకుంటాం. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఉంటామో తెలుసా? ఏంటి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఎక్కువగా మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని కృపలో మనం ఉంటాము, దేవుని దృష్టిలో మనం ఉంటాము ప్రియరా. ఏమండి మనుషుల దయలో వర్ధిల్లడం మంచిదే, మనుషుల దయలోను దేవుని దయలోను ఒక వ్యక్తి వర్ధిల్లాలి. కానీ మనకు ప్రియరా దేవుని దృష్టి మన మీద ఉండాలి. ప్రభా నీ దృష్టి నా మీద ఉంచు ప్రభా. ఏంటి దినవృత్తాంతము గ్రంథంలో మంచి మాట కనబడుతుంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన పట్ల నా కను దృష్టి ఉంచుతాను అంటున్నాడండి ఆయన. అంటే మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన స్థలం వైపు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కను దృష్టి నిలుపుతాడట ప్రియారా. అందుకే అంటాను, మనము దేవుని దృష్టిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభు కొరకు తట్టుకోవాలి, ప్రభు కొరకు నిలబడాలి. నేను బాధలు రావని చెప్పట్లేదండి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఎన్నొచ్చినా కూడా మనము ప్రభు సన్నిధిని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం
కార్యక్రమానికి మనం అటెండ్ అవ్వాలి. ఎన్ని పనులున్నా కూడా అమ్మో ఇది దేవుని సమయము, దేవుడు నన్ను ఎంత ఆరోగ్యవంతుడిగా ఉంచాడు కదా, నన్ను దేవుడు ఎంత ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు, దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడు, నేను దేవుని ఆరాధించకపోతే ఎలా, నేను దేవుని స్తుతించాలి అని ప్రతి ఒక్కరూ ప్రియారా ఏంటి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏంటి దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభుని ఆరాధిస్తామో, ప్రభుని స్తుతిస్తామో ఏంటి ఇంకా దేవుడు ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి ప్రియారా, చాలా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. అండ్ ఆ కిరీటాలన్నీ మనం పొందుకోవాలంటే మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి. ఇందాక నేను చాలా విషయాలు మీకు చెప్పాను. ఏంటి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏంటి బాధలు వచ్చినప్పుడు మనము ఏంటి కృంగిపోకూడదు. మనము చేతకాని వారిగా మనం ఉండిపోకూడదు. మనము ధైర్యము కలిగి ఏంటి మనము శక్తిని తెచ్చుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంగా మనము ప్రార్థించినప్పుడు అది ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా కూడా ఏంటి మనము దేవుని కార్యాలు మనం చూస్తాం. చిన్న సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్థలం కొన్నప్పుడు మన జీవితంలో కూడా ప్రియరా ఏంటి కొన్నిసార్లు చిన్న సమస్యే, కానీ ఆ చిన్న సమస్య మనల్ని వెంటాడుతుంది, మనకు నిద్ర పట్టనివ్వదు. ఏంటి మన కుటుంబంలో శోధన చిన్న సమస్యే, కానీ మనము ప్రార్థించినప్పుడు ఆ చిన్న సమస్యను కూడా దేవుడు తీసేస్తాడండి. ఆ చిన్న సమస్య వల్లే మనకు నిద్ర పట్టదు. ఒకరోజు నేను ఒక వీడియో చూశానండి. అమ్మ ఏనుగు ఎంత పెద్ద ఉంటుంది, ఏనుగు ఎంత పెద్ద ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది కదా ఏనుగు. ఏనుగు కాలుకి ఇంత మేకు గుచ్చుకుందండి. ఇంత మేకు గుచ్చుకుంటే విలవిల్లాడిపోతుంది ఏనుగు. ఏంటి అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న సమస్య, చిన్న మేకు ఏంటి దాన్ని నేలమట్టం చేసేసింది, పడిపోయింది, ఏనుగు నల్లైపోతుంది. ప్రియరా మన జీవితంలో కూడా చిన్న సమస్యే మన జీవితాన్ని గందరగోళం చేస్తాయి, మన కుటుంబాలను గందరగోళం చేస్తాయి, మన కుటుంబంలో నిద్ర మనశ్శాంతి లేకుండా చేస్తాయి, మన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చిన్న సమస్యని విడిచిపెట్టవద్దు ప్రియరా. దాని కొరకు మనము ప్రార్థన చేద్దాం. దాని కొరకు ప్రార్థన చేసి, ప్రభువా ఇది చిన్న సమస్యే, ఇదిగో దీన్ని కూడా నువ్వు తీసివేయాలి ప్రభువా. ఇది చిన్న సమస్యే కానీ ఇది నాకు సాధ్యం కాదు, ఇదిగో సమస్తము నీకు సాధ్యమే కదా. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నువ్వే తీర్చాలి ప్రభువా. నేను ఈ సమస్య నుంచి నేను విడుదల పొందలేను, ఇదిగో ఈ సమస్య నుంచి నువ్వే నన్ను విడిపించు ప్రభువా అని ఏంటి మన శక్తిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మనకున్నటువంటి పలుకుబడిని, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్త బలాన్ని అన్నింటిని కూడా మనం విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గర మనము సాష్టాంగ పడిపోయి మనం తగ్గించుకోవాలి ప్రియరా. మనం తగ్గించుకున్నప్పుడు ప్రభువా ఇది నా వల్ల కాదు ప్రభువా, ఇది నేను చేయలేను ప్రభువా, నువ్వే చేయగలవని దేవుని మహిమను మనము మహిమపరిచి గణపరిచే వారుగా మనం ఉంటే ఆ చిన్న సమస్యను కూడా దేవుడు తీసేస్తాడు ప్రియరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో.